ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ఒక ఆశీర్వదింపబడిన దేవుని వాగ్దానాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దేవుని బిడ్డలారా, తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి, తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఈ లోకములో ఎవరెవరు ఏమేమో చేస్తారు. కానీ నిజమైన ప్రేమను ప్రత్యక్షపరిచినది మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే, మన దేవుడు మాత్రమే. దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క కల్వారి శిలువ, ప్రభు అయిన యేసయ్య కల్వారి శిలువలో అనుభవించినటువంటి యొక్క త్యాగము, ఆయన చిందిన రక్తము, ఆయన కార్చిన చెమట, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమను ప్రత్యక్షపరచుచున్నది. మన యందు దేవుడు ఉంచినటువంటి యొక్క ప్రేమను ఆయన ప్రత్యక్షపరచాడు. దేని ద్వారా? ప్రభు అయిన యేసయ్యను ఈ లోకములో పంపడం ద్వారా. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు అయిన యేసయ్య లోకానికి వచ్చాడు? నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో బలియాగమై మన కొరకై ప్రాణాన్నిచ్చి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఒకవేళ అనవచ్చు, నన్ను ప్రేమించడానికి ఈ భూలోకములో ఎవరు లేదు, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాను, నా ఒంటరితనం ఎవరికి తెలుసు, నాకని ఎవరు లేదండి, నేను ఒక దిక్కిలేని వ్యక్తిని అని ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడవకండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మీతో కూడా ఉన్నాడు. అందుకే గడిచిన రోజుల్లో ఎన్నో ఆపదలు మీ జీవితంలో వచ్చినా మీకు ఏమి కాకుండా ఈనాటి వరకు మీరు ప్రాణంతో జీవించడానికి కారణం దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని కాపాడి నడిపి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో చాలా మంది అంటారు, అయ్యో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను చనిపోయినా నిన్ను ప్రేమిస్తానంటారు. అది అంత అబద్ధం. చనిపోతే ఎవరిని ప్రేమించేదని కాదు. దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయిన యేసయ్య ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. ఈ లోకపు ప్రేమ ఎటువంటిది? ఆస్తుల్ని చూసి, అంతస్తుల్ని చూసి, అందాన్ని చూసి, చదువుని చూసి, డబ్బుల్ని చూసి ప్రేమించేటువంటి ప్రేమ ఈ లోకపు ప్రేమ. కానీ నీ దగ్గర ఏమి ఉండినా లేకుండినా నిన్ను ప్రేమించేటువంటి నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ నీతో కూడా ఉంటున్నది. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానం నిన్ను వెతికి వస్తున్నది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఒంటరివి కాదు, నీతో కూడా ఆయన ఉంటున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 9వ వాక్యం చెప్తుంది చూడండి. ప్రభు అయిన యేసయ్యను ఈ లోకంలో ఆయన పంపడం ద్వారా ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు. నీతో కూడా ఆయన ఉంటున్నాడు. నీ కొరకు ఆయన మరణించాడు. నీ కొరకే ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. సోలిపోవద్దు దేవుని బిడ్డ. దేవుడి వాగ్దానం ప్రకారం నిన్ను ఆశీర్వదించి ఈ రోజంతా నిన్ను బలపరిచి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. ప్రభు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించేటువంటి నా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసయ్యా, నన్ను ప్రేమించడానికి ఎవరు లేదు, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేదు, నాతో కూడా ఎవరు ఉంటున్నారు, అయ్యో నేను దిక్కులేని వ్యక్తిని, నేను అనాథని అని ఎవరంతా ఏడుస్తున్నారు, ఎవరంతా దుఃఖంతో వేదనలతో ఉంటున్నారు, ఇప్పుడే నా రక్షక వాళ్ళ కన్నీటిని తొడవండి, వాళ్ళ వేదనలు మార్చండి, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నాయనా, ఇప్పుడే మీ బిడ్డలను కూడా మీ ప్రేమతో నింపండి, ముట్టండి, సాయించండి, దీవించండి. నాయన, వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వీళ్ళ చేయి పెట్టి చేసే పనులను ఆశీర్వదించండి. మీ ప్రసన్నతలో మీ బిడ్డలను కూడా నింపండి. నాయన, సహాయం చేయండి. మీ కృపా కనికరం మీ బిడ్డలతో కూడా ఉండండి.
ఈ రోజంతా వీళ్ళని ఆశీర్వదించి నడిపించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.